శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 16వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓం నమః శివాయ. వశిష్ఠ మహాముని జనక మహారాజుతో ఇలా అనెను: దామోదరునికి ఇష్టమైన ఈ కార్తీక వ్రతమును చేసిన వాడు యుగాంతం వరకు నరకాన్ని పొందడు. కార్తీక మాసం నెల రోజులు నియమం తప్పకుండా దాన ధర్మాలు చేసిన వాడు జీవితాంతం భూమికి ప్రభువుగా ఉంటాడు. కార్తీక మాసం నెల రోజులు పాడ్యమి మొదలైన దగ్గర నుంచి అమావాస్య వరకు శ్రీహరి సన్నిధిలో నియమం తప్పకుండా దీపాలు వెలిగించిన వాడు పాపములన్నీ పోగొట్టుకునటమే కాకుండా శాశ్వత విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతాడు. కార్తీక మాసమునందు పౌర్ణమి రోజు సంతానమును కోరేవారు సూర్యోదయంకు పూర్వమే నిద్రలేచి స్నానము చేసి పూజ చేసుకోవాలి. ఇలా చేస్తే సంతానం కలుగుతుందని పురాణం చెబుతోంది. కార్తీక మాసంలో శ్రీహరి సన్నిధిలో టెంకాయ దక్షిణ తాంబూలాలను దానముగా ఇస్తే సంతానం కలుగదు అనే మాటే ఉండదు. రోగాలు ఉండవు, హఠాన్మరణాలు ఉండవని పురాణం చెబుతోంది. కార్తీక మాసమునందు పౌర్ణమి రోజు శ్రీహరి ఎదుట ఆకాశదీపం వెలిగించిన వాడు విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతాడు. కార్తీక మాసంలో హరి సన్నిధిలో ఆకాశదీపం వెలిగించిన వాడికి ఉండే పుణ్యము చెప్పడానికి నా తరము కాదు. కార్తీక మాసంలో పౌర్ణమి రోజున ఆకాశ దీపం చూసిన వారి పాపములన్నీ కూడా సూర్యోదయము కాగానే మాయమైపోయిన చీకటిలాగా మాయమైపోతాయి. కార్తీక మాసంలో ఆకాశ దీపం ఎప్పుడూ పెట్టనివాడు నరకం నుండి ఎప్పటికీ విముక్తుడు కాలేడు. ఓ శిలతో గాని కర్రలతో గాని స్తంభమును చేయించి దేవాలయం ఎదుట దానిని పాతి దానిపైన దీపం పెట్టినవాడు శ్రీహరికి ప్రీతిపాత్రుడవుతాడు. ఈ విషయమై పూర్వం ఒక కథ ఉన్నది, చెబుతాను, శ్రద్ధగా వినుము. మాతంగ మహాముని ఒక ఆశ్రమంలో ఉండేవారు. ఆయన ఆశ్రమం చుట్టూ ఎన్నో వృక్షాలు నిండిపోయాయి. అయితే అందులో ఒక విష్ణు ఆలయం కూడా ఉన్నది. ఆ ఆలయం చుట్టూ వనము నిండిపోయినది. కార్తీక వ్రతం ఆచరించాలని చాలామంది మునీశ్వరులు అక్కడికి వచ్చి విష్ణుమూర్తిని షోడశోపచారాలతో పూజించారు. వారు చాలా భక్తితో విష్ణుమూర్తిని ఆ నెలంతా ఆరాధించారు. అందులో ఒక మహాముని ఇలా అంటున్నారు: మునీశ్వర వినండి, కార్తీక మాసంలో శివుని ముందు ఆకాశ దీపాన్ని ఉంచినవాడు వైకుంఠ నివాసి అవుతాడు. కాబట్టి మనం అందరం ఆకాశ దీపాన్ని పెడదాము. ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి ఈరోజు మనం అందరము శ్రీహరికి ప్రీతిపాత్రమైన ఈ ఆకాశ దీపాన్ని వెలిగించి శ్రీహరిని ధ్యానించి మన పాపాలన్నీ తొలగించుకుందాము అని చెప్పాను. ఆయన మాటలు వినిన మిగతా మునులందరూ కూడా దానికి సమ్మతించి ఆ ఏర్పాట్లు చూశాను. వారందరూ మిగతా ఏర్పాట్లన్నీ ముగించుకొని దూరముగా ఉన్న ఒక ఆకులు గాని కొమ్మలు గాని లేని ఒక ముద్దుని చూశారు. ఆ ముద్దు మీద ఆవు నెయ్యితో వెలిగించిన ఆకాశ దీపాన్ని ఉంచారు. శ్రీహరిని పూజించి వారు తిరిగి మళ్ళీ ఆలయంలోకి వెళ్ళి హరికథని వినటం మొదలుపెట్టారు. ఇంతలో ఒక పెద్ద ధ్వని రావటంతో వారందరూ బయటికి వచ్చి చూశారు. అక్కడ వారు ఆకాశ దీపాన్ని ఉంచిన ఆ ముద్దు రెండుగా చీలిపోయినది. అందులో నుంచి ఒక బంగారు ఆభరణాలను ధరించిన పురుషుడు బయటికి వచ్చాడు. ఆ మునీశ్వరులందరూ అతనిని చూసి ఆశ్చర్యపోయారు. అయ్యో, నీవు ఎవరివి? ఎందుకు ఈ మొద్దుగా జన్మించావు? అంతటి పాపాన్ని నీవు ఏమి చేశావు? ఇప్పుడు నీకు ఈ శాప విమోచనమైనది. ఈ విషయమంతా చెప్పమని ఆ మునులు అడిగారు. వారందరూ ఇలా అడిగిన తర్వాత ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి ఇలా చెప్పడం మొదలుపెట్టాను: ఓ బ్రాహ్మణులారా, నేను పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడును. రాజ్యాన్ని పాలించేవాడిని. ధనానికి గాని సంపదకి గాని లోటు లేని ఒక అందమైన రాజ్యాన్ని పరిపాలించేవాడిని. కానీ నేను ఎప్పుడూ వేదశాస్త్రములు చదవలేదు, హరిచరిత్రను వినలేదు, తీర్థయాత్రలకు వెళ్ళలేదు, చిన్న దానమైనను ఎప్పుడూ చేసి ఎరగను. దుర్బుద్ధితో ఎప్పుడూ ఏ పుణ్యము చేయలేదు. ఎప్పుడూ నేను ఉన్నత స్థాయిలో ఉండాలని అనుకునేవాడిని. సదాచారవంతులు, పుణ్యపురుషులు, దైవ వేదాంగ పారంగతులు అయిన వారు నా దగ్గరికి వచ్చి దానము అడిగితే నేను వారిని నీచముగా చూసేవాడిని. నాకన్నా వారు తక్కువ అని భావించేవాడిని. నేను ఎప్పుడు ఎవరికిని ఏ దానము చేయలేదు. కానీ బ్రాహ్మణుల చేత చాలా దానాన్ని పొందాను. వారు తిరిగి నన్ను అడిగినప్పుడు ఇస్తాను అన్న మాట చెప్పానే కానీ ఏనాడు ఇచ్చినదే లేదు. ఇలా కొంతకాలము గడిచిన తరువాత నేను మరణించాను.
ఆ తర్వాత యమలోకంలో అనేక బాధలను అనుభవించి తిరిగి మళ్ళీ భూమి మీద జన్మించాను. జన్మించిన తర్వాత 52,000 సార్లు కుక్కగా పుట్టాను. ఆ తరువాత 10,000 సార్లు కాకిగా పుట్టాను. ఆ తరువాత తొండగా పుట్టాను. తరువాత 10,000 సార్లు పురుగుగా పుట్టి ఆ తర్వాత 1,000,000 సార్లు వృక్షముగా పుట్టాను. ఈ చివరి జన్మలో మీరు ఈ ఆకాశ దీపాన్ని నాపై ఉంచి నాకు మోక్షాన్ని కలిగించారు. మీ దర్శన భాగ్యం వలన నాకు జ్ఞానం కలిగినది. ఓ మునీశ్వరులారా, నా పాపమిట్టిది. మీరు దయచేసి దీనికి ప్రాయశ్చిత్తం చెప్పమని కోరను. అయితే ఆ మునులందరూ వారిలో వారు ఇలా అనుకోవడం మొదలుపెట్టిరి. కార్తీక మాస ఫలము ఖచ్చితముగా నిజమైనది. ప్రత్యక్ష మోక్షాన్ని ఇచ్చింది. రాతికైనా సరే, బండకైనా సరే, దేనికైనా సరే మోక్షాన్ని ఇచ్చేది ఈ కార్తీక వ్రత మహత్యం. అందుకని ఈ పూర్ణిమ సమస్త పాపాలను నశింపజేస్తుంది. ఈ పూర్ణిమలో ఆకాశ దీపం చాలా శుభప్రదం. కార్తీక పూర్ణిమ రోజు నీ పైన దీపం ఉన్నది కాబట్టి నీకు ముక్తి కలిగినది. నీవు ఆ విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతావు. నీవు భక్తితో ఆ శ్రీహరిని ధ్యానించి పాపాలన్నీ పోగొట్టుకొనమని వారందరూ చెప్పిరి. వారు ఇలా చెప్పిన తరువాత అతను మళ్ళీ తిరిగి ఆ మునులతో ఇలా మాట్లాడడం మొదలుపెట్టాను. సర్వము తెలిసిన మునీశ్వరులారా, అసలు దేని వలన మోక్షం కలుగుతుంది? దేని వలన అన్ని బంధాల నుంచి విముక్తిని చేసుకొని విష్ణు సాన్నిధ్యాన్ని పొందగలుగుతారు? మోక్షప్రదాయకమైన జ్ఞానము అంటే ఎలా ఉంటుంది? ఇవన్నీ నాకు చెప్పమని కోరారు. అతను ఇలా అడగగా మునీశ్వరులందరూ ఆంగీరస మునిని వారికి సమాధానం చెప్పమని కోరారు. ఆంగీరస ముని వారితో సమాధానం ఇలా చెప్పడం మొదలుపెట్టారు. ఇక్కడితో కార్తీక పురాణం 16వ అధ్యాయం సంపూర్ణం. 17వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. ఈ కథ నెక్స్ట్ పార్ట్ 17వ అధ్యాయంలో ఉన్నది. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు చేసే ప్రతి లైక్ నాకెంతో సహాయం అవుతుంది.